మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి డబ్బులు తీసుకున్నట్టు మీరేమన్నా నిరూపించగలరా? నిరూపించకపోతే ముక్కు నేలకు రాస్తారా? ఒకటి. రెండు, మీరు స్వచ్ఛందంగా తరలి వచ్చినటువంటి లంబాడి ప్రజలను ఈరోజు మీరు డబ్బులతో వచ్చిరని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మీరు మమ్మల్నే కాదు అవమానించింది, యావత్ లంబాడి జాతిని, లంబాడి బిడ్డలనందరినీ కూడా అవమానిస్తున్నారు. భవిష్యత్తు కాలంలో మీకు రాజకీయం అనేదే లేదు. ఇదే చివరి ఎమ్మెల్యే. మీరు ఇక జీవితాంతం మీరు మాజీ ఎమ్మెల్యేగానే ఉండిపోతారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. లంబాడి బిడ్డల యొక్క ఒకవైపేమో ఎస్టీ జాబితాలోకి వెళ్ళి తీసేయాలని చెప్పేసి కుట్రలు కుతంత్రాలు పంతా ఉంటే, వాళ్ళు అన్ని మీటింగ్లు పెట్టుకుంటా ఉంటే, గోండు బిడ్డలు కానీ ఆదివాసులను వాళ్ళ యొక్క నాయకులు రెచ్చగొట్టి వాళ్ళని మీటింగ్లు పెట్టించి మీ పార్టీలో ఉండి మీటింగ్లు పెట్టిస్తే నీ నోరెందుకు రాలేదు? ఆ ఆదివాసీ బిడ్డలందరూ ఆదివాసీ శాసనసభ్యులు మంత్రి సీతక్కతోటి కలిసి పోయిన రోజు నువ్వు ఎక్కడ ఏ ఊర్లో పడుకున్నావు? ఎందుకు లంబాడి బిడ్డలతోటి నువ్వు ఒక్కసారి కూడా లంబాడి బిడ్డలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇయ్యలేకపోయినావు? నువ్వు శాసనసభ్యునిగా కూడా అర్హత లేకుండా మాట్లాడుతూ ఉన్నావు. ఈరోజు లంబాడి బిడ్డలకు అన్యాయం జరిగితే మరి ఎందుకు లంబాడి శాసనసభ్యు మీరున్న నలుగురు కూడా కూర్చొని ఒక దగ్గర కూర్చొని మాట్లాడకుండా, మీరు కనీసం నలుగురు పోయి ముఖ్యమంత్రి గారిని కలిసి సమస్యను విన్నవించకుండా, ఈరోజు లంబాడి బిడ్డలు స్వచ్ఛందంగా వచ్చినటువంటి బిడ్డలు ఇందిరా పార్కులో సభ విజయవంతమవి మీరు ఆశించిన దానికంటే రెట్టింపు విజయవంతమైనందుకు ఆమె కళ్ళుమంట. లంబాడి బిడ్డలకు మేము కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము కొంతమంది మేధావులు అందరం కలిసి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఆహ్వానించినాం. ఆ కార్యక్రమానికి రమ్మని ఆహ్వానించినాం, శాసనసభ్యులకు ఆహ్వానించినాం. ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం, మీరు కూడా రావాలి, ఇది లంబాడి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అని చెప్పేసి మిమ్మల్ని వేడుకున్నాం. అయినా మీరు ఆ రోజు అవహేళనగా మా విద్యార్థి నాయకుల పైన మాట్లాడారు. మీరు జిల్లాలుగా మీరు కావాలని చెప్పేసి కుట్రలు చేయడానికి ప్రయత్నం చేసిరు. ఆ రోజు మీరు కుతంత్రాలు చేసిరు. సభ జరగకూడదని చెప్పేసి అన్ని రకాలుగా ఇంట్లో కూర్చొని ఏమి చేతకాని వ్యక్తిలాగా ఇంట్లో కూర్చొని ఒక వీడియో ఇచ్చి బయటికి పంపించి లంబాడి ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నావు? లంబాడి ప్రజలు ఏకంగా ఉంటే నీ సీటు కదిలిపోతుందనా? లేకపోతే నీకు ఇబ్బంది అవుతుందనా? లంబాడి ప్రజలు వచ్చి ఆత్మగౌరవ సభను ఆత్మ గౌరవంగా ఉండాలి. మేము వలసవాదులం కాదు, మేము కుట్రదారులం కాదు, మేము క్రిమినల్స్ కాదు. ఈ తెలంగాణలో మా రక్తం ఉంది, ఈ తెలంగాణ ఏర్పాటులో మా యొక్క భాగస్వామ్యం ఉంది, ఈ తెలంగాణ ఏర్పాటులో ఈ భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో మా భాగస్వామ్యం ఉందని చెప్పేసి ఎలుగెత్తి చాటడానికి వచ్చినటువంటి కార్యక్రమానికి మీరు ఈరోజు అవహేళన ఏ రకంగా చేస్తారు? ఏ రకంగా మీకు లంబాడి బిడ్డలకు అవహేళన చేస్తారు? ఎందుకు మీకు తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాం.